హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకలిస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తానికి సర్పంచ్ ఎన్నికల హడావుడి గ్రామాల్లో రాజకీయ వేడిని పుట్టిస్తుంది. గత కొద్ది రోజులుగా అభ్యర్థులంతా కూడా ప్రజలను ఓట్లు అడుగుతూ ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. అయితే ప్రతి గ్రామంలో కూడా పోటీ చాలా గట్టిగా ఉంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మొదటిసారిగా మహిళా రిజర్వేషన్ ఎస్సీ మహిళా రిజర్వేషన్ సంబంధించిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం ప్రచారంలో ముందుకు వెళ్తున్న దాసరపు సరోజకు సంబంధించిన ప్రచారంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే అభ్యర్థి పోటీలో ఉందో దాసరపు సరోజకు సంబంధించిన భర్త గతంలో ప్రభాకర్ ఇక్కడ 2 టర్ములు సర్పంచ్ గా అలాగే ఈ మండలానికి జడ్పీటీసీగా పనిచేశారు. భార్య గెలుపు కోసం ముందుకు వెళ్తున్న ప్రభాకర్తో మనం మాట్లాడదాం. మీరు చెప్పండి, మీరు గతంలో చాలా అనుభవం ఉన్నది, దాదాపు 15 సంవత్సరాల రాజకీయాలు ఉన్నారు. ఇప్పుడు మీ సతీమణిని బరిలో దించారు కదా, ఈ గ్రామానికి సంబంధించి మీకున్న అవగాహన ఏంటి? ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? పూరా మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా వీణవంక గ్రామ ప్రజలకు, అక్కా చెల్లెలకు, అన్నాదమ్ములకు అందరికీ నమస్కారాలు. నేను గతంలో 2 సార్లు సర్పంచ్గా చేసినాను, గతంలో జడ్పీటీసీగా పోటీ చేసినాను. ఆ సందర్భంలో ఈరోజు వీణవంక గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ సర్పంచ్గా రావడం జరిగింది. అందులో భాగంగా నా భార్య దాసాల సరోజన, దాసాల ప్రభాకర్, మాకు ఒక 30 ఏళ్ళ నుంచి అనుభవం ఉన్నది. నేను గ్రామ పంచాయతీలలో ఎన్నో పనులు చేసినాను. వాళ్ళ సప్లై చేయడం కదా జరిగింది, వాళ్ళ సిమెంట్ రోడ్లు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏ వాళ్ళైనా కూడా అక్కా చెల్లెలు, అన్నాదమ్ములు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అందులో భాగంగా నేను పదవి లేకున్నా 15 సంవత్సరాల నుండి ప్రజల కోసమే నా ప్రాణంగా దారబోతున్నా ఉన్నాను. ఎక్కడ కూడా ఏ విధంగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా ప్రజల కోసం పనిచేసే విధంగా దాసాల సరోజన గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీరు అన్నట్టుగా గతంలో మిమ్మల్ని ప్రజలు ఆదరించారు. మీకు 3 సార్లు ఈ పదవులు, సర్పంచ్ పదవి, జడ్పీటీసీ పదవి వచ్చింది. ఇప్పుడు మీ సతీమణి బరిలో ఉన్న సందర్భంగా మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? వీణవంక గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ వాళ్ళ వెళ్ళినా నీళ్ళ కొరత బాగుంది. అదేవిధంగా కోతుల బెడద బాగుంది. అంటే ఆలోచించి తప్పకుండానే మేము గెలిచిన వెంటనే ఈ నీళ్ళ కొరత ఎక్కడ బాయిల్ అవ్వాలి, ఏ రకంగా చేయాలి, ఏం ఎస్టిమేట్ చేయాలి, అందరికీ వీణవంక గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య తీర్చడానికి ముందుంటామని హామీస్తున్నాను. అంటే ఈ వీధి దీపాల సమస్య కూడా ఉందని చెప్తున్నారు. తర్వాత డ్రైనేజ్ సమస్య, ఇవన్నీ గతంలో మీరు చూసినవి కదా, ఇవన్నీ కూడా అప్పటి నుంచి పూర్తి కాలేదు. ఈసారి ఇంకా మీరు ప్రజలకు ఇచ్చే హామీ ప్రకారం ఇవన్నీ పూర్తి కావడానికి మీరు ఏం చేస్తారు? 2 సంవత్సరాల నుంచి గ్రామ సర్పంచ్ ఎలక్షన్ జరగలేవు. ఈ ఎలక్షన్ కాల నుంచి ఈ వీధి లైట్ల కొరతే కానీ, మురికికాల శుభ్రత కానీ ఏ అధికారులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మేము సర్పంచ్ అయిన వెంటనే ఈ మురికి కాలం కానీ, ఆ ఇంటి ముందట ఎవరైతే స్ట్రీట్ లైట్ ఉంటుందో దానికి తప్పకుండా వెలుతురు, చంద్రుడు కదా ఆకాశంలో వెన్నెల ఉన్నట్టు వీణవంక గ్రామంలో లైట్లు పెట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజలను ఏం కోరుకుంటారు? ఇప్పుడు ఎన్నికలు ఓటింగ్ అప్పుడు ఏం కోరుకుంటున్నారు? ప్రజల మంచి ఆశీర్వాదంతో మమ్మల్ని గెలిపించి మమ్మల్ని గ్రామ సర్పంచ్గా నిలబెడితే వాళ్ళకి వేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. ఇది మొత్తంగా తన అనుభవాన్ని రంగరించి సతీమణిని ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా గ్రామ ప్రజలు తమను ఆశీర్వదిస్తే రానున్న రోజుల్లో ఈ గ్రామానికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.